గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చదవబడిన వాక్యంలో మన జీవితంలో దేవుడు ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మన జీవితంలో ఓపిక ఎప్పుడు అవసరం అంటే, ఎదురు చూచి ఏ మేలు కొరకు ఏది ఎదురు చూసామో ఆ మేలు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా ఆలస్యమైనప్పుడు మన ఓపిక కోల్పోతూ ఉంటాం. విశ్వాసంలో సన్నగిల్లుతాం. విశ్వాసమును ఎప్పుడు సన్నగిల్లుతుందంటే, ఆశించిన సమయానికంటే ఇంకెక్కువ ఆలస్యం అవుతున్నప్పుడు. అటువంటి సమయంలో మనకు కావాల్సింది నిరీక్షణ. విశ్వాసం ఉంటుంది, కానీ నిరీక్షణ లేకపోతే ఆలస్యం అయ్యేటప్పటికి మనలో రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి ఇర్మియా గారు విలాప వాక్యాల ద్వారా మనకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అనుకున్న సమయము దేవుడు అనుకున్న సమయం మ్యాచ్ అవ్వకపోవచ్చు. దేవుడు తగిన సమయంలో నేను హెచ్చిస్తానన్నాడు. మనమే ఆ యొక్క తగిన సమయాన్ని మనమే డిక్లేర్ చేసేసుకుని ఈ సంవత్సరంలో దేవుడిని హెచ్చిస్తాడని ఫిక్స్ అయిపోయి, ఇక దేవుని దగ్గర నుంచి ఆ హెచ్చు రానప్పుడు నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటాం. అటువంటి సమయంలో మనకు కావాల్సింది ఓపికతో కనిపెట్టుట. ప్రభువా, నేను ఎలాగైనా నీ తగిన సమయం కొరకు ఓపికతో కనిపెట్టి నా కష్టాల నుంచి బయటకు రావటానికి నాకు నీ సహాయం దయచేయి ప్రభు దేవుణ్ణి అడగాలి. బైబిల్లో కొందరు మనం చూసినట్లయితే వారి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఓపికతో కనిపెట్టి దేవుని కృపచేత రక్షింపబడి ఆదరింపబడిన వారి జీవితాలు మనం చూస్తే, యెహోయాకీను అనే రాజు, యూదుల రాజుల్లో ఒక రాజు అయినటువంటి యెహోయాకీను, ఇతన్ని రాజైన నెబుకద్నెజరు యుద్ధ ఖైదీగా తీసుకెళ్ళిపోయాడు బబులోను దేశానికి. ఇతన్ని రాజైన నెబుకద్నెజరు యుద్ధ ఖైదీగా తీసుకెళ్ళిపోయిన తర్వాత బబులోను దేశంలో 37 సంవత్సరాలు యుద్ధ ఖైదీగా జైల్లో ఉన్నాడు. 37 సంవత్సరాల తర్వాత చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఈ విషయం మనకి 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు 37 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యాడట. చూద్దాం. యోధా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యోధా రాజైన యెహోయాకీనును తెప్పించి, అప్పటికే 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. రాజులు మారిపోయారు. ఇప్పుడు వచ్చిన రాజు ఎవిల్మెరోదు అనే రాజు అతని మీద జాలి చూపించి 37 సంవత్సరాలు జైలు చేసిన వాడిని బయటికి తెచ్చి అతనికి ఎటువంటి స్థితి ఇచ్చాడంటే, అతని తోటి వారందరికంటే అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసి, అతనితో కలిసి మరి బందీ వస్త్రాలు తీసేసి రాజవస్త్రాలు వేసి అతనితో కలిసి తన భోజన బల్ల మీద భోజనం పెట్టి అతను చనిపోయేంత వరకు కూడా వెరీ స్పెషల్ అండ్ వెరీ రెస్పెక్టబుల్ ట్రీట్మెంట్ ఆయనకి ఇచ్చాడట. ఎందుకని ఇచ్చాడో బైబిల్లో రాయబడలేదు. బహుశా 37 సంవత్సరాల జైల్లో ఉన్న యెహోయాకీను దేవుని తట్టు తిరిగి ఉంటాడు. దేవుడికి అతని పట్ల రాజుకి దయగల మనసు దేవుడిచ్చి ఉంటాడు. అంతే తప్ప బైబిల్ ఎక్కడ కూడా కారణాలు రాయబడలేదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, 37 సంవత్సరాల శిక్ష తర్వాత కూడా దేవుడు కరుణిస్తాడా? 100కి 100 పాళ్ళు కరుణిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా యెహోయాకీను చాలా దుర్మార్గంగా జీవించాడు, దేవునికి విరోధంగా జీవించాడు. కానీ ఆ శిక్షాకాలంలో అతడు ప్రభు వైపు తిరిగి ఉంటాడు. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు ఊచకాలు కలిగిన వాడు ఉంటే దేవుడు అతన్ని స్వస్థపరిచిన సందర్భం మనకి యోహాను సువార్త 5వ అధ్యాయం 1-9 వచనాల్లో కనబడుతుంది. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు 75 సంవత్సరాల వయసులో. వాగ్దానం చేసిన బిడ్డని ఇచ్చాడు 100 సంవత్సరాల వయసులో. అంటే 25 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూచాడు భక్తుడైనటువంటి అబ్రహాం. మోషే దేవుణ్ణి 40 సంవత్సరాల వయసులో తెలుసుకున్నాడు.
అదే మోషేని దేవుడు ఆయన సేవకునిగా పిలవడానికి ఇంకో 40 సంవత్సరాలు టైం పట్టింది. 80వ సంవత్సరంలో పిలుచుకున్నాడు. దేవుడు ఈ వయసులో కూడా నన్ను పిలుచుకుంటాడా, నేనే పాటి వాడిని అనుకున్నాడు మోషే. కానీ దేవుడు ఆ వయసులోనే పిలుచుకుని ఇంకో 40 సంవత్సరాలు వాడుకున్నాడు. అలాగా మనం అనుకున్నట్టుగా ఇంకా ఆలస్యం అయిపోయింది. ఇక దేవుడు నన్ను పిలుచుకోడులే, ఇక నేను ఏమీ చేయలేనులే, ఇక పని అయిపోయిందిలే అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడికి ఎప్పుడు ఆలస్యం కాదు, మనకి ఆలస్యం కానీ. లాజర్ చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసయ్య వస్తే లాజర్ యొక్క సహోదరులైనటువంటి మరియ మార్తలు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు అంటే, సమాధి రాయి దొర్లించండి అన్నప్పుడు 4 రోజులైందయ్యా, దుర్వాసన కొడతాడయ్యా, బ్యాడ్ స్మెల్ వస్తుందయ్యా, డికే అయిపోద్దయ్యా బాడీ, డెడ్ బాడీయా అని ఇలా మాట్లాడుతుంటే యేసుప్రభు ఒకే మాట అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. 4 రోజులు చనిపోయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత లాజరు బయటికి రా అంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చాడు. మనకి ఆలస్యం, మనకి లేక సైంటిఫిక్గా కానీ ఫిజికల్గా కానీ మనం ఆలోచన చేస్తే టూ లేట్ అనో, ఇంకా ఇంపాసిబుల్ టు హీల్ అనో రకరకాల మాటలు వస్తాయి. కానీ దేవునికి అదేం లేదు. ఎంత ఆలస్యమైన దేవుడు కార్యం చేయగలడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు రాకడ త్వరలో వస్తుంది అని 2000 సంవత్సరాల నుండి త్వరలో అన్నాడు. మనకు ఆలస్యం, అది దేవునికి ఆలస్యం కాదు. ఎందుకంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనకాతల ఆయనకు అత్యున్నతమైన ప్రణాళిక ఉంది. అనేకులను రక్షించటానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అలాగే మన జీవితంలో ఆయన కృప రావడం ఆలస్యం అవుతున్నది అంటే దాని వెనకాతలు కూడా చాలా ప్రత్యేకమైన కారణం ఉన్నట్టుంది. ఏమాత్రం నిరాశ చెందకుండా నిరీక్షణతో ఎదురు చూద్దాం. దేవుడు ఆయన కృప ఎన్నడూ కూడా ఆయన భక్తులకి దూరం అవ్వదు. ఒకవేళ ఆలస్యమైంది అంటే ఇట్స్ జస్ట్ ఎ డిలే బట్ నాట్ డినై. ఆయన తొలగించి కృపను తొలగించడం, ఆలస్యం చేసి ఇంకా మహిమకరంగా ఆయన కార్యాన్ని చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో దీవెనకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మాకు దీవెనగా మార్చండి. ఎవరైనా ఏ మేలు గురించైనా నీ దగ్గర ఎదురు చూస్తూ ఆలస్యం అయిపోయిందని బాధపడుతూ ఉంటే వారితో మాట్లాడండి. వారిని నీవే ప్రోత్సాహపరచండి, బలపరచండి. నీ కార్యంలో నీ మహిమార్థంగా వారికి దీవెనకరంగా నీ ఘనమైన కార్యములతో వారిని దీవించమని ధ్యానించిన వాక్యం మాకు రక్షణగా ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి సర్వసత్యములో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిన్నటి దినం ఎంతో దీవెనకరంగా నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభలు ఉదయం ఆరాధన, సాయంకాల ఆరాధన కూడా జరిగింది. మీలో చాలామంది ఆన్లైన్లో వీక్షించుంటారు. ఈరోజు రెండో రోజు ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు, సాయంకాలం 6 గంటల నుండి 10 గంటల వరకు. రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతస్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారైతే ఆన్లైన్లో ఏకీభవించండి. ఎక్కువ ప్రార్థనలోనూ, వాక్య ధ్యానంలోనూ, ఆరాధనలోనూ ఎక్కువ గడుపుదాం. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి శాంతిని పొందుకుందాం. యేసే మనలో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.